వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీని ఛానల్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఇందులో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ యూనికార్న్ స్టార్టప్ 2025. మరి యూనికార్న్ స్టార్టప్ 2025కి సంబంధించి మరి యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి అంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి. స్టార్టప్ కంపెనీస్ అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిని స్టార్టప్ కంపెనీస్ అంటాం. ఆ స్టార్టప్ కంపెనీస్ ఎప్పుడైతే $1 బిలియన్ రీచ్ అవుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు అనేది లభిస్తుంది. మరి అదే విధంగా ఈ యూనికార్న్ స్టార్టప్లో భారత్ నుంచి చాలా దేశాలు అనేవి యూనికార్న్ స్టార్టప్లుగా గుర్తించబడ్డాయి. అంటే భారత్ నుంచి చాలా వరకు స్టార్టప్ కంపెనీస్ కూడా మనకి యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు అనేవి రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ యూనికార్న్ స్టార్టప్కి సంబంధించి ఒక చైనాకి చెందిన ఒక కంపెనీ ఈ యూనికార్న్ స్టార్టప్స్ మీద ఒక ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ప్లేస్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా దాదాపుగా 758 స్టార్టప్ కంపెనీస్తో లేదంటే యూనికార్న్ స్టార్టప్ పొందిన 758 యూనికార్న్ స్టార్టప్ కంపెనీస్ని పొందిన అమెరికా ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచింది. మరి రెండవ స్థానంలో చైనా యూనికార్న్ స్టార్టప్స్ దాదాపుగా 343 యూనికార్న్ స్టార్టప్స్ని చైనా దేశంలో ఉండగా చైనా అనేది ర్యాంకింగ్స్లో లేదంటే యూనికార్న్ స్టార్టప్లో రెండవ స్థానాన్ని పొందింది. మన భారత్ అనేది యూనికార్న్ స్టార్టప్స్లో 3వ స్థానాన్ని గెలుచుకుంది. దాదాపుగా 125 యూనికార్న్ స్టార్టప్స్తో మన భారతదేశం యూనికార్న్ స్టార్టప్లో 3వ స్థానాన్ని గెలుచుకుంది. మరి ర్యాంకింగ్స్ అనేవి ఏ సంస్థ వారు ఇచ్చారు అనంటే చైనాకి చెందిన హ్యూమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ HRI అనే సంస్థ, చైనాకి చెందిన సంస్థ HRI అనే సంస్థ ఈ యూనికార్న్ స్టార్టప్స్కి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. మరి యూనికార్న్ స్టార్టప్ విచ్ కంట్రీ ఆర్ యూనికార్న్ స్టార్టప్స్ని మనం యూనికార్న్ స్టార్టప్స్ గుర్తింపు పొందినప్పుడు స్టార్టప్స్ని యూనికార్న్ స్టార్టప్స్గా చెప్తాం. మరి అన్ని స్టార్టప్స్లో యూనికార్న్ స్టార్టప్స్ అవ్వలేవు, కానీ అన్ని యూనికార్న్ స్టార్టప్స్ ఒకప్పుడు స్టార్టప్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు. మరి యూనికార్న్ స్టార్టప్స్కి సంబంధించి మరి యూనికార్న్ స్టార్టప్స్ ఆర్ నోన్ యాజ్ స్టార్టప్స్. So unicorn startups ranks are given by the organization of Human Research Institute of China. So in these rankings list, America placed top in a unicorn startup list. Are only 758 unicorn startups are there in America country. So America is placed top in a unicorn startups. Next, second position, China is placed second in unicorn startups. Are only 343 unicorn startups are there in China country. And Bharat is placed third in unicorn startup rankings. Are only 135 or 125 unicorn startups. India is placed third in a unicorn startups. Which startup has or reached to $1 billion that China or that startup is known as or recognized as unicorn startup? Which startup is reached up to $1 billion? That startup is known as or organized or recognized as a unicorn startup. Next, Suriname ke certified malaria free
మనకి సురినామ్ అనే దేశానికి లేదంటే సురినామ్ అనే ప్రాంతానికి మలేరియా రహిత ధృవీకరణ లభించింది. మరి ఈ మలేరియా రహిత ధృవీకరణ అనేది దేనికి లభించింది అని అంటే సురినామ్ గత కొద్ది కాలంగా మలేరియా రహిత ప్రాంతంగా నిలిచింది. మరి ఈ సురినామ్ అనేది ఇది ఒక ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతంగా సురినామ్ని చెప్పుకోవచ్చు. దక్షిణాసియాలో ఒక ప్రాంతంగా సురినామ్ని చెప్పుకోవచ్చు. అంతకుముందు తరచుగా ఇది అమెజాన్ ప్రాంతంలో ఈ సురినామ్ అనేది ఉంటుంది. అంటే అమెజాన్ ప్రాంతం దగ్గరలో ఈ సురినామ్ ప్రాంతం అనేది ఉంటుంది. తరచుగా అమెజాన్ ప్రాంతం లేదంటే అమెజాన్ అడవుల్లో తరచుగా మలేరియాకి గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మరి రీసెంట్గా గత కొద్ది కాలంగా ఈ సురినామ్ అనేది మలేరియా రహిత దేశంగా నిలవడం జరిగింది. అంటే ఏ ఒక్క మలేరియా కేసు కూడా ఇందులో రాలేదు. మరి దీనికి సంబంధించి ఈ సురినామ్కి మలేరియా ఫ్రీ కంట్రీగా ధృవీకరణ ఇవ్వడం జరిగింది. సురినామ్ ఈస్ సర్టిఫైడ్ యాజ్ మలేరియా ఫ్రీ కంట్రీ బికాస్ in a last few days they doesn't have any malaria cases in a Suriname region. So in this case Suriname is placed malaria free country or malaria free region. Next, Railway One Super యాప్. ఈ రైల్వే వన్ సూపర్ యాప్ ని ఎవరు ప్రారంభించారు అంటే మన భారతీయ రైల్వే సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఈ సూపర్ వన్ అనే ఈ యాప్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనకి ప్రయాణికుల యొక్క సౌకర్యాలు అనేవి ఒకే ప్లాట్ఫామ్ లో అందించే విధంగా ఈ సూపర్ వన్ అనే ఒక యాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రయాణికులకి సంబంధించి రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ టికెట్స్ బుకింగ్స్ పై, అలాగే ప్లాట్ఫామ్ టికెట్స్ బుకింగ్స్ పై, అలాగే పిఎన్ఆర్ స్టేటస్ ని తెలుసుకోవడానికి, కోచ్ యొక్క పొజిషన్ ని తెలుసుకోవడానికి, అలాగే రైల్వే మాదర్ ద్వారా రైల్వేకి సంబంధించిన ఫిర్యాదులు కానీ లేదంటే ఫీడ్బ్యాక్స్ కానీ రైల్వేకి సంబంధించిన సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ రైల్వే వన్ సూపర్ యాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రైల్వే వన్ మన భారతీయ రైల్వే అనేది ప్రపంచ రైల్వే వ్యవస్థలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఉంది. సో అండ్ రైల్వే వన్ సూపర్ యాప్ ఈస్ started by Indian Railway Organization. This app is started by Indian Railway Organization because all passengers or all railway passengers have only one solution, or all passengers have solutions in a one place. All passengers have a one solution in a one place. So this is the purpose they started Railway One app in Indian Railway Organization. So in this Indian Railway or in this Super One Railway app, we have a lot of advantages. So what is that? We know the status of PNR in this app, and also tickets are also booking tickets of reserved and unreserved categories and platform ticket bookings, and also various information about railways and platform status and coach position also we know. So coach position also informed in this railway super app. And in this railway super app, so complaints helps, and also feedbacks are also done in this Super One app. So in this Super One app, our Bharatiya Indian railway system is one of the fourth largest railway network in a worldwide. This railway organization or railway system. Next, Digital India. మరి డిజిటల్ ఇండియా అనేది ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ 2015-2025 ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు 2025 జూన్ నాటికి డిజిటల్ ఇండియాని స్టార్ట్ చేసి దాదాపుగా 10 సంవత్సరాలను
పూర్తి చేసుకుంది. మరి ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించి మనకి ఆన్లైన్ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఈ డిజిటల్ ఇండియా అనేది డిజిటల్ ఇండియా ద్వారా చాలా వరకు ప్రజలందరూ కూడా ఆన్లైన్ వ్యవస్థపై ఆధారపడడం జరుగుతుంది. అలాగే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఫోన్ పే మరియు డిజిటల్ పేమెంట్స్ రూపంలో ఏ రంగానికి వెళ్ళినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక టీ స్టాల్కి వెళ్ళినా కూడా టీ తాగితే మనం ఫోన్ పే రూపంగానే డిజిటల్ చెల్లింపులు అనేవి చెల్లిస్తున్నాం. మరి దీని కారణంగా మనం డైరెక్ట్ గా ఏ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వానికే ట్యాక్స్ ని కట్టడం ద్వారా ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అలాగే సమాజం అనేది డెవలప్ అవుతుంది. భారతదేశం అనేది ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీగా రూపొందించడం జరుగుతుంది. మరి దీని ఆధారంగా డిజిటల్ ఇండియాని ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. డిజిటల్ ఇండియా ఈస్ launched by Pradhani Narendra Modi in 2015 June. So in digital India we have so much advantages, and people so much depend on transaction system, online transaction systems like phone pays and another etc. So because of this online payment system, India is getting developing, and also economy is also developing in this digital India. So because of this reason, Pradhani Narendra Modi launched Digital India in 2015 June 2025. So now 2025 June 2015 to June, now 25 to June, it is completed 10 years of Digital India, and this is about Digital India. Next, Tegbir Singh climbs Mountain Elbrus పర్వతాన్ని అధిరోహించిన తేగ్బీర్ సింగ్. ఈ ఎల్బర్ పర్వతం అనేది ఎక్కడ ఉంటుంది అనంటే యూరప్ పర్వతం మధ్యలో అలాగే రష్యా మధ్యలో ఉన్న ఒక ఎత్తైన శిఖరం ఈ ఎల్బ్రన్ పర్వతం. మరి ఈ ఎల్బ్రన్ పర్వతం అనేది ఈ అతి చిన్న వయసులోనే తేగ్బీర్ సింగ్ అధిరోహించడం జరిగింది. దాదాపుగా 6 సంవత్సరాల 9 నెలల సంవత్సరంలోనే ఈయన ఈ పర్వతాన్ని అధిరోహించి రికార్డు స్థాయిని చేరుకోవడం జరిగింది. మరి ఈ శిఖరం అనేది ఎంత ఎత్తున ఉంది అంటే 18,510 అడుగుల ఎత్తుతో ఈ శిఖరం అనేది ఉంది. మరి దీన్ని ఏ రోజున అధిరోహించాడు అంటే జూన్ 2025న అధిరోహించడం జరిగింది. Tegbir Singh climbs Mountain Elbrus. Tegbir Singh climbs Mountain Elbrus. So at the age of 6 years 9 months, he climbs Mountain Elbrus. So it is a record. The height of peak is around 8,510 steps, and he reached in mountain on June 2025. He reached peak on June 2025. It is a record. Next, శాస్తికే ప్రజారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్తికే ప్రజారి పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే యూపీ సీఎం లేదంటే ఎవరు ప్రారంభించారు అంటే పుష్కర్ సింగ్ ధామీ గారు ప్రారంభించడం జరిగింది. మరి పుష్కర్ సింగ్ ధామీ ఈ శాస్తికే ప్రజారి పుస్తకాన్ని ప్రారంభించారు. దీని యొక్క రచయిత ఎవరు అంటే లలిత్ శౌర్య గారు దీన్ని రచించడం జరిగింది. ఈయన ఒక ప్రముఖ బాలల సాహితీ రచయిత. మరి దీనికి సంబంధించి ఈ పుస్తకానికి సంబంధించి దేనికోసం ప్రారంభించారు అంటే పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలపై అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రారంభించడం జరిగింది. సో అండ్ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మరియు యువతను ప్రేరేపించి ప్రజలను ఆరోగ్య సంరక్షకులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కూడా
దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు దీన్ని లాంచ్ చేశారు అంటే పుష్కర్ సింగ్ ధామి లాంచ్ చేయడం జరిగింది. సో స్వస్థకి ప్రజారి బుక్ వాస్ లాంచ్డ్ బై ద పుష్కర్ సింగ్ ధామి Pushkar Singh Dhami. So the writer of this Swastiki Prajari is Lalit Shaurya. He is the Balal Sahiti writer. This book is about raising awareness of problems of health of children. Health problems of children. Raising awareness of health problems of children. This book is about it. Next, GST collections double in the last 5 years. మరి GST గత 5 ఏళ్లలో రెట్టింపు వసూళ్లని చేసింది. మరి దీనికి సంబంధించి ఈ GST అనేది గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మరి దీనికి సంబంధించి 2021లో GST అనేది దాదాపుగా 11.37 లక్షల వరకు వసూలు చేయడం జరిగింది. 11.37 లక్షలు వసూలు చేయడం జరిగింది. మరి 23-24 నాటికి ఇది 20.08 లక్షలను వసూలు చేసింది. అంటే రెట్టింపు వసూలని చేయడం జరిగింది. GST అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. మరి దీన్ని యొక్క నినాదం ఏంటి అంటే వన్ టాక్స్ వన్ నేషన్. మరి GSTని ఎందుకు అమలు చేశారు అంటే మనం రకరకాలుగా ట్యాక్స్లు అనేవి పే చేస్తున్నాం. మరి బహుళ ట్యాక్స్లన్నిటినీ కలిపి ఒకే ట్యాక్స్ కిందికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ GSTని ఏర్పాటు చేయడం జరిగింది. మరి GSTని మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రం ఏది అంటే అస్సాం. మరి GST collections double in the last 5 years. In the year of 2021, GST collections are 11.37 and now 2023 GST collections are 20.08. So the GST collections are double. And GST was implemented on 2017 July 1st. So the slogan of a GST is one tax one nation. So what is the purpose to start GST? So the purpose of starting a GST is the multi taxes are convert into one tax. This is the only purpose to start a GST. And GST implemented first country is Assam. First implemented state of GST is Assam. And this is about the GST. Next, India's first green data center Ghaziabad. మరి దీనికి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ని గజియాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే యోగి ఆదిత్యనాథ్ మరియు జితేందర్ సింగ్ కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ మరియు జితేందర్ సింగ్ ఈ గ్రీన్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపుగా 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ గ్రీన్ డేటా సెంటర్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పర్యావరణ రహితంగా అంటే పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ఒక రినవబుల్ ఎనర్జీ ఇంధనాన్ని ప్రారంభించే ఉద్దేశంతో ఈ గ్రీన్ డేటా సెంటర్ని గజియాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ launched or established in Ghaziabad. So this establishment was established by Yogi Adityanath and Jitendra Singh. Yogi Adityanath and Jitendra Singh. So this project is nearly or around 1,000 crores. So this project, because of this green data center, so it is a less pollution. This is a less causing environment and developing the renewable energy
resources because of this green data center, less causing environmental issues, less causing environment, and to produce environment or to produce renewable energy resources because of this green data center. Next, Bhopal gas incident last initiation. సో మనకి భోపాల్ గ్యాస్ సంఘటన వ్యర్థాలు అనేవి దహనం చేశారంట. మరి భోపాల్ గ్యాస్ అనేది ఎప్పుడు ఈ సంఘటన జరిగింది అంటే 2 డిసెంబర్ 1984లో జరిగింది. ఏ విధంగా జరిగింది అంటే భోపాల్ గ్యాస్ లో ఒక భయంకరమైన విషవాయువు మీథైల్ ఐసోసైనేట్ అనేది విషవాయువును పీల్చుకోవడం ద్వారా చాలా మంది అంటే దాదాపుగా 5479 మంది ఈ విషవాయువుని పీల్చుకోవడం ద్వారా మరణించడం జరిగింది. అలాగే 3307 టన్నుల వ్యర్థాలు అనేవి ఉండడం జరిగింది. మరి ఈ వ్యర్థాలని ఇప్పుడు దహనం చేయడం జరిగింది. ఈ మీథైల్ ఐసోసైనేట్ అనే భయంకరమైన విషవాయువును పీల్చుకొని దాదాపుగా 5479 మంది మరణించడం జరిగింది. సో బికాస్ ద భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ వాస్ డన్ ఆన్ 2 డిసెంబర్ 1984 because of the dangerous gas of methyl isocyanate. Because of this gas, around 5479 people are died by this gas, and 337 tons of wastes are there in this Bhopal gas. Thus wastes are initiation in now. And this is about a Bhopal gas incident. Next, new flower species in Arunachal Pradesh, Begonia nichorium. అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త పుష్పజాతి బెగోనియా నైషోరియం ని గుర్తించడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త రకమైన పుష్పజాతి. దీనికి ఒక అరుణాచల్ ప్రదేశ్ లో ఒక పుష్పజాతి అనేది కనిపించింది. దీనికి బెగోనియా నైషోరియం అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఈ పుష్పజాతికి ఈ పేరు పెట్టారు అనంటే ఈ నైషి అనేది ఒక ఆదివాసి తెగ యొక్క పేరు. అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ప్రముఖమైన ఆదివాసీల పేరు మీదుగా ఈ పేరును పుష్పజాతికి పెట్టడం జరిగింది. మరి ఈ పుష్పం అనేది కేవలం అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రమే కనిపిస్తుంది, మరి ఎక్కడ కూడా కనిపించదు. న్యూ ఫ్లవర్ స్పీసీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వాస్ రికగ్నైజ్డ్. ద స్పీసీస్ నేమ్ వాస్ the species name of flower is or the new name of flower is Potted Begonia nichorium. The name of that flower is Begonia nichorium. So this name is Naishi is a name of tribes in a Arunachal Pradesh, because of that tribes they are put the name of Begonia nichorium to flower species. That this new flower species are especially there in Arunachal Pradesh state. There are no particular or so it is only there in Arunachal Pradesh state. And this is about new flower species in Arunachal Pradesh, Begonia nichorium. And నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.